పట్టణ నందులపేటలో వెంచేస్తున్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో 26వ గురు పౌర్ణమి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో ఆదివారం విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతా మాధవి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, అనసూయ, కుమారి మాట్లాడారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 5:30 నుంచి గురు పౌర్ణిమ మహోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉదయం 7 గంటలకు అభిషేకం, 9 గంటలకు విష్ణు సహస్ర పారాయణం, 10:30 భజన, 11:30 పుష్పాభిషేకం జరుగుతాయని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్న ప్రసాద వితరణ ఉంటుందని వివరించారు. అదే రోజు సాయంత్రం 6:30 సంధ్యా హారతి, 7 గంటలకు మేళ తాళాలతో బాబావారి పల్లకి ఉత్సవం జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ విచ్చేసి అన్న ప్రసాదం స్వీకరించి సాయంత్రం పల్లకి ఉత్సవంలో పాల్గొని బాబా గురుదేవుల కృపకు పాత్రలు కావాలని కోరారు. ఓం శ్రీ సాయిరామ్ అండి. నందులపేట వజ్రాల వారి వీధి నందు కల శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు గత 25 సంవత్సరాలుగా అద్భుతంగా జరిగినటువంటి గురు మహోత్సవాలు జరిగాయండి. ఇది 26వ సంవత్సరం. మనం వచ్చే బుధవారం అనగా 29/7/2026 మనం 26వ గురు మహోత్సవ మన పీఠం యందు జరుపుకోబోతున్నాం. ఆ మహోత్సవం పొద్దున 5:30కి కాకడ హారతితో ప్రారంభమవుతుందండి. 7 గంటలకి బాబావారికి అభిషేకాలు, 9 గంటల నుండి విష్ణు సహస్ర పారాయణము, 10:30కు భజన కార్యక్రమము, 11:30కి విశేషంగా బాబావారికి పుష్పాభిషేకము, 12 గంటలకు మహా అన్న ప్రసాద వితరణ జరుగుతున్నాయండి. సాయంత్రం 6:30 గంటలకు సంధ్యాహారతి, బాబావారి దర్శనము ఉంటుందండి. సాయంత్రం 7 గంటలకు కనివిని ఎరుగునే రీతిలో అంగరంగ వైభవంగా బాబావారి పల్లకి ఉత్సవం మన తెనాలి పట్టణ పురవీధుల్లో జరపబోతున్నామండి. కావున ప్రజలందరూ కూడా పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కాగలరని